మిత్రులారా, మీరు జేజేకే అభిమానులు అయితే కనుక ఈ విషయం మీరు గమనించి ఉండాలి లేదా గమనించకపోయి ఉండాలి. ఎందుకంటే జేజేకేలో గోజు నుండి యూజీ వరకు అందరూ బ్లాక్ కలర్ యూనిఫామే వేసుకుంటారు. కానీ యోటా ఓట్స్కి మాత్రమే వైట్ కలర్ యూనిఫామ్ ఎందుకు వేసుకుంటారో మీకు తెలుసా? ఎందుకంటే వైట్ కలర్ యూనిఫామ్ శాంతికి గుర్తు అని అనుకుంటారు, కానీ అది డేంజర్కి గుర్తు. యోటా లోపల ఉన్న రికా అనే రాక్షసి ఎప్పుడు ఎవరిని చంపుదామో లేదా ఎవరిని నరుకుదామో అని ఆలోచిస్తూనే ఉంటుంది. అందుకే జేజేకే పెద్దలు యోటాకి వైట్ కలర్ యూనిఫామ్ ఇచ్చారు. ఇతనితో జాగ్రత్త అని సింపుల్గా హెచ్చరించారు. వైట్ కలర్ యూనిఫామ్లో కుర్రాడు హ్యాండ్సమ్గా అలాగే అందంగా ఉన్నాడని మోసపోకండి. యోటా కత్తి దూస్తే సుగుణాకైనా వణుకు పుట్టాల్సిందే. ఇంకా మీరు జేజేకే యానిమే చూడకపోతే కనుక ఈ యానిమేని ఇప్పుడే చూడండి. ఇలాంటి సింపుల్ అండ్ షార్ట్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మిత్రులారా.